మన ఇంటి సంతోషం డబ్బులో కాదు, మనసులో ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. సుజాత ఇంటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అనుకుంటారు డబ్బు ఎక్కువ ఉంటే సంతోషంగా ఉంటామని. కానీ నిజంగా చూస్తే డబ్బు కంటే మన ఇంట్లో ఉండే ప్రేమ, సంతోషం, ఆప్యాయత, పరస్పర గౌరవమే అసలైన సంతోషాన్ని ఇస్తాయి. చాలా మంది అనుకుంటారు డబ్బు ఎక్కువ ఉంటే సంతోషంగా ఉంటామని. కానీ నిజంగా చూస్తే డబ్బు కంటే మన ఇంట్లో ఉండే ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవమే నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక గ్రామంలో ఇద్దరి కుటుంబాలు ఉండేవి. ఒక కుటుంబం చాలా ధనవంతుడు, పెద్ద ఇల్లు, ఖరీదైన వస్తువులు ఉండేవి. కానీ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు గొడవలు, అసంతృప్తి ఉండేది. మరో కుటుంబం చాలా సాధారణం, చిన్న ఇల్లు, తక్కువ సంపాదన, కానీ వాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు. ఒకరోజు ధనవంతుడు సాధారణ కుటుంబాన్ని చూసి ఇలా అడిగాడు, మీ దగ్గర డబ్బు తక్కువ, విలాసాలు లేవు, కానీ మీరు ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారని. అప్పుడు ఆ కుటుంబ పెద్ద నవ్వుతూ ఇలా అన్నాడు, మా దగ్గర డబ్బు తక్కువ కానీ ప్రేమ ఎక్కువ. డబ్బు వస్తుంది పోతుంది, కానీ ప్రేమ అలాగే ఉంటుంది. కానీ మనుషుల మధ్య ప్రేమ ఉంటే అసలైన సంపద అని. చాలా మంచి మాట కదండి. నిజానికి మన జీవితంలో సంతోషం అనేది ఎక్కడో దొరికేది కాదండి, మన ఆలోచనల్లో, మన కుటుంబంలో, మన ప్రవర్తనలో ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే మన ఇల్లు స్వర్గంలా మారుతుంది. ఈ కాలంలో చాలా మంది బిజీగా ఉంటున్నారు, కానీ రోజులో కొంత సమయం కుటుంబ సభ్యులతో మాట్లాడితే, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటే అదే పెద్ద అసలైన ఆనందం. కుటుంబ బంధాలు, నిజాయితీ, ప్రేమ, గౌరవం వంటి విలువలు కుటుంబాన్ని నిలబెడతాయి. రోజువారీ అనుబంధాలు మనసుకు దగ్గరైన కథలు ప్రేక్షకులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తాయి. అనేక కుటుంబ ఆధారిత యూట్యూబ్ కంటెంట్ అధ్యయనాలు సూచిస్తుంది. అందుకే అండి, మీ దగ్గర ఎంత ప్రేమ ఉందో కాదు, మీ చుట్టూ ఎంత ప్రేమ ఉందో అదే ముఖ్యం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ముచ్చట్లు మరో వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు ధన్యవాదం.